జై భవాని, వినతి భవాని, సందీప్ భవాని, జై భవాని. అయితే మీరు నెక్స్ట్ ఇయర్‌లో కలిగే అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయమ్మా. మీరు సంతాన యోగం కలగడానికి 5 శుక్రవారాలు ఖచ్చితంగా సంతాన లక్ష్మి స్తోత్రాన్ని చక్కగా చదువుకోండి. అలాగే అమ్మవారికి దగ్గరగా చక్కగా కూర్చొని ఉపవాసం ఉండి, ఒంటి పూట భోజనం చేసి, నేల పడక భార్యాభర్తలు చేసి చక్కగా అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైన తీపి అంటే తీపి అంటే పాల పొంగలి చక్కగా పాలు పొంగిచ్చి చక్కగా పరవన్నం వండి అమ్మవారి దగ్గర పెట్టి చక్కగా ఆ రోజు ముగ్గురు ముత్తైదులకి చక్కగా తాంబూలాదులు ఇచ్చి వాళ్ళతో భార్యాభర్తలు ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి. చక్కగా తీసుకున్న తర్వాత ఆ రోజు 6 గంటలకి సాయంత్రం పూట మీ ఇంటి పక్కన ఉన్న చుట్టుపక్కన వాళ్ళకి చిన్నపిల్లలకి చాక్లెట్స్ రూపంలో కానీ స్వీట్ రూపంలో కానీ మీరు పంచిపెట్టండి. ఎప్పుడైతే పంచిపెడతారో ఈ 5 శుక్రవారాలు నిష్టగా చేసుకుంటారో చక్కగా అప్పుడే మీకు సంతానయోగం ఖచ్చితంగా కలుగుతుందమ్మా. సరేనా? జై భవాని, వినతి భవాని. తొందరలోనే కలుగుతుంది, బాధపడాల్సిన అవసరం లేదు.